వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వెళ్లకపోవడం రాజకీయాల గురించి ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారనేది వారి డౌట్. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో చేసే పోరాటమే రికార్డెడ్. నేను ట్వీట్లతో ప్రశ్నించా, ప్రెస్ మీట్లతో ప్రశ్నించా, రోడ్డెక్కి షోలు చేశా అంటే అదంతా రాజకీయ డ్రామాలవుతాయని, అసలు ప్రభుత్వాన్ని నిలదీయాలంటే అది అసెంబ్లీలోనే. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అనేది ప్రోటోకాల్ కోసం మాత్రమే. దానివల్ల ప్రభుత్వంపై పోరాడడానికి అదనపు బలం రాదు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం స్పీకర్ సభ్యుల సంఖ్య ప్రకారం మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తారు. ఇక్కడ కూడా ప్రతిపక్ష హోదా ఉందా లేదా అన్నది చూడరు. కానీ అసెంబ్లీలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో జగన్ అసెంబ్లీకి హాజరైతే ఎక్కువ సమయం మాట్లాడే అవకాశం వస్తుంది. ప్రభుత్వం ఏకపక్షంగా సభ నిర్వహించుకోవాలని అనుకోదు, ప్రజల్ని దృష్టిలో పెట్టుకుంటుంది. అందుకే జగన్ అసెంబ్లీకి హాజరవ్వడం మంచిది అని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. చట్టసభలపై జగన్కు ఏమాత్రం నమ్మకం లేదని ఆయన రాజకీయాలు చూస్తే అర్థమవుతోంది. గతంలో తాను పాదయాత్ర చేయాలనుకున్నప్పుడు కూడా ఎవరిని అసెంబ్లీకి పోనివ్వలేదు. గతంలో పార్టీల అధినేతలు అసెంబ్లీ బహిష్కరించినా తమ పార్టీ తరపున పోరాటం మాత్రం ఆపలేదు. కానీ జగన్ రెడ్డిలో ఆత్మన్యూన్యతాభావం ఎక్కువగా ఉంటుంది. తమ పార్టీ తరపున ఎవరైనా గట్టిగా అసెంబ్లీలో మాట్లాడి గుర్తింపు తెచ్చుకుంటే సహించలేరు. జగన్ కంటే బాగా మాట్లాడారన్న భావన వచ్చే నేతల్ని ఆయన ఉండనీయరు. అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో జగన్ రెడ్డి వ్యవహరించిన తీరు కూడా చట్టసభల పట్ల ఆయనకు ఏమాత్రం గౌరవం లేదన్న విషయం తేటతెల్లం చేస్తుంది. ప్రతిపక్ష నేతలను అత్యంత ఘోరంగా సభలో వేధించారు. ఇతర సభ్యులతో బూతులు తిట్టించారు. అవన్నీ వింటూ చిద్విలాసంగా గడిపారు. ఆయన తీరుతో సభపై ప్రజలు విశ్వాసం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఓడిపోయేసరికి అలాంటి అసెంబ్లీకి వచ్చేందుకు ఆయన వెనకడుగు వేస్తున్నారు.